Praise the Lord. God bless you. Shalom. Once again, saints, all of you praise the Lord and God bless you. గడిచిన విశ్రాంతి దినము చాలా చక్కగా ప్రభువుని ఆరాధించుకున్నాము. మరి చాలా పట్టణాల్లో సంఘాలు తెరవబడ్డాయని విన్నాను. చాలా సంతోషంగా ఉన్నది. మరి పరిశుద్ధుల యొక్క ఒకరి ముఖార విందమును చక్కగా చూసుకొని ఆనందించారు. ఒకరి ముఖాలు ఒకళ్ళను డైరెక్ట్గా చూసుకొని సంతోషించారని తెలిసింది. చాలా స్థలాలలో సేవకులు కూడా మరి ప్రభురాత్రి భోజనాలు లేకపోతే ఇంకా స్వేచ్ఛగా ఆరాధించుకున్నారు. చాలా మంచిదే ప్రియులారా, సంతోషం. మరొక సమయంలో మరొక సిరీస్లో మనం కలుసుకుందాం. గడిచిన కొద్ది 2-3 సెర్మన్స్లో మనం మాట్లాడుకుంటున్న ఒకటే అంశం ఏంటంటే యెజెబెలు బోధ. యెజెబెలు యొక్క బోధను మీ సంఘములలో ఉండనిస్తున్నారు అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. అయితే నీ మీద ఒకటి నేను నేరము మోపవలసి ఉన్నది. అదేమనగా చదువుతున్నానండి, 2వ అధ్యాయము. తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. బైబిల్లో దాసులు అంటే ఇజ్రాయెల్ ప్రజలని అర్థం. ఇజ్రాయెల్ ప్రజల్ని భయంకరంగా విగ్రహారాధనలోకి నడిపించిన ఒక స్త్రీ, అలాగనే యెహోవా బలిపీఠాలను పడవేసిన ఒక స్త్రీ, అలాగనే నాబోతు ద్రాక్ష తోటను తీసుకొని నాబోతును మర్డర్ చేయించిన ఒక స్త్రీ, అలాగనే షోమ్రోను దేశంలో మరి ఇంత గొప్ప కీడు, ఇంత గొప్ప దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రపంచానికి వచ్చిందంటే అది ఖచ్చితంగా స్త్రీ బోధ అయింది ప్రియులారా. స్త్రీ బోధ ఈరోజు మన సంఘాల్లో ఉండకూడదు. స్త్రీల యొక్క మితిమీరిన అలంకారాలు మన సంఘాల్లో ఉండకూడదు. ఈరోజు సంఘాలలో మితిమీరిన అలంకారాలు, అసలు అలంకారమే లేదు, వాక్యమే అలంకారం. యజమానులకు లోబడుతూ నా యజమానుడా అని అబ్రహాముని షారా నా యజమానుడా అని పిలిచినట్లుగా మనము లోబడవలసిన పరిస్థితులే. యెజెబెలు భర్తకు లోబడనిది. మరి చూడండి, యెజెబెలు పెత్తనం చేసినది. యెజెబెలు దేవుని వాక్యానికి వ్యతిరేకముగా మరి నిలబడిన ఒక స్త్రీ. యెజెబెలు అనేది ఈ రోజున సంఘానికి, అది చెడ్డ సంఘానికి మరి సాదృశ్యముగా ఉన్నది. యెజెబెలు గురించి మనం మాట్లాడుకుంటూ వస్తుండగా ఈరోజు అంశం ఏంటంటే యెజెబెలు యొక్క పతనము, యెహూ యొక్క ఖడ్గము అనే అంశంలో నుంచి నేను మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నా. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు చూపించి నేను నేరుగా వాక్యంలోనికి వెళ్ళి నేను ముగించడానికి ఈరోజు సిద్ధముగా ఉన్నాను. చూద్దాం ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13 నుంచి 14, 15, 16 గనక మనం చదివితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో హజాయేలు ఖడ్గము, యెహూ ఖడ్గము, ఆ తర్వాత ఎలీషా ఖడ్గమని 3 రకాల అభిషేకాలను దైవజనుడైన ఏలియా తను దుప్పటితో ముఖమును కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను. 13వ వచనం. అంతటిలో ఏలియా ఎచ్చట నువ్వు ఏమి చేస్తున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడను. అందుకతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను, నా ప్రాణమును తీయటకు కూడా వాడు ఉన్నారు ప్రభువా. ఇదిగో రోషము కలిగిన వాడిని, మహారోషము కలిగిన వాడిని, సైన్యములకు అధిపతియగు దేవుడైన యెహోవా కొరకు నేను ఒక్కడే మిగులున్నాను ప్రభు అంటే, రైట్, మంచిది. నీవు వెళ్ళి 3 అభిషేకము చేయాలా. హజాయేలుకి సిరియా దేశం మీద అభిషేకం చేయాలా.
ఆ తర్వాత ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు అభిషేకం చేయాలా, నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు హోలావాడైన షాపాతు కుమారుడు ఎలీషాకు అభిషేకం చేయాలా. ఎందుకంటే మన దేవుడు మూడులో పరిపూర్ణుడు. మన దేవుడు తండ్రి, మన దేవుడు కుమారుడు, మన దేవుడు పరిశుద్ధాత్ముడే. అలాగని ఆయన త్రిత్వమైన దేవుడు కాదు, కానీ ఆయన ఒక్క దేవుడు. అవర్ గాడ్ ఈజ్ వన్ గాడ్. మన దేవుడు ఒక దేవుడు కాబట్టి ఒక దేవుని అభిషేకమే మూడు విధాలుగా యెజబేలును హతం చేయటానికి, యెజబేలు యొక్క బోధలను హతం చేయటానికి. ఈరోజు సంఘశాఖల వారి బోధ, ఆర్సిఎం రోమన్ కెథోలిక్ అనే మహావేషి యొక్క బోధ, ప్రకటన గ్రంథంలో 13 అధ్యాయము, ప్రకటన గ్రంథంలో 18 అధ్యాయము, ప్రకటన గ్రంథము 17 అధ్యాయంలో దానిని బబులోను మహావేశ్య. ఈరోజు మహావేశ్య తీసుకొచ్చిన ఆ యెజబేలు బోధ ఏంటంటే దేవుడు ముగ్గురు అయి ఉన్నాడు, 3 నామాలలో బాప్తిజం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం. ఈరోజు బాప్తిజం దగ్గర నుంచి పునాదే పాడు చేసుకున్నారు సంఘశాఖల వాడు. ఇదిగో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. బాప్తిజమము ఒక్కటే, అది అపోస్తులు ఇచ్చింది ఒక్కటే, ఒక్క నామములోని బాప్తిజము. ఆ నామము ప్రభువైన యేసుక్రీస్తు నామం. మరి మీరు కనుక బైబిల్ గ్రంథంలో చూస్తే నిరీక్షణ ఒక్కటే, బాప్తిజం ఒకటే, విశ్వాసము కూడా ఒకటే. ఇన్ని రకాల విశ్వాసాలు లేవు ప్రియులారా. పెంతుకొస్తు విశ్వాసము, బ్యాప్టిస్ట్ విశ్వాసము, 150,000 రకాల విశ్వాసాలు బైబిల్లో లేవు. కానీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫెయిత్ అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ బ్యాప్టిజం అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ బాడీ అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ హోప్. అవర్ గాడ్, అవర్ లార్డ్ ఈజ్ వన్ గాడ్. అందుకనే ప్రభు ఒక్కడే. దేవుని యొక్క వాక్యం అందుకొనే అగ్నిస్తంభమును కలుసుకున్న తర్వాత పౌలు గారి మినిస్ట్రీ టోటల్గా చేంజ్ అయిపోయింది. పౌలు గారు ఎఫెసీ అనే సంఘానికి వ్రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుని ప్రియమైన ప్రజలారా, శరీరం ఒక్కటే. ఎఫెసీ 4:4 చదువుతున్నా. శరీరం ఒకటే, క్రీస్తు శరీరం ఒకటే. బాడీ ఈజ్ వన్ బాడీ. అది అమెరికా వాడైనా, ఆఫ్రికా వాడైనా, లండన్ వాడైనా, జర్మనీ వాడైనా, జపాన్ వాడైనా, ఈవెన్ అమెరికా వాడైనా, యూదుడైనా, ఇండియన్ అయినా, ఇంకా పాకిస్తాన్ వాడైనా, ఎవడైనా, ఆఫ్ఘనిస్తాన్ వాడైనా, శరీరం ఒక్కటే. శరీరము ఇన్ని భాగాలుగా చీలిపోలేదు ప్రియులారా. ద బాడీ, ద చర్చ్, ద బ్రైడ్ ఈజ్ వన్. ఒక్క శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుందుటకు మీరు పిలువబడ్డారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోని వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఈరోజు ఇన్ని రకాల విశ్వాసాలు ఏంటి? పెంతుకొస్తోడిది ఒక విశ్వాసం, బ్యాప్టిస్టోడిది ఒక విశ్వాసం, లోదరన్ వాడిది ఒక విశ్వాసం, లేకపోతే పెళ్లి కాకుండా సేవ చేసేవాడిది ఒక విశ్వాసం, ఇంకొక ఆయనది ఒక విశ్వాసం, గుంటూరు ఆయనది ఒక విశ్వాసం, లండన్ ఆయనది ఒక విశ్వాసం, ఆఫ్రికా వాడిది ఒక విశ్వాసం. నో వే. బైబిల్ గ్రంథంలో చూస్తే ఒకే ఒక విశ్వాసం ఉన్నది. అది అపోస్తులు బోధించిన విశ్వాస ప్రమాణం. అపోస్తులు ఏమని బోధించారంటే, యేసే క్రీస్తు ఉన్నాడు. ఆయన ముగ్గురు కాదు, కానీ దైవత్వం ఏమై ఉన్నదంటే ఆయన ఒక్క దేవుడై ఉన్నాడు. అందుకనే చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక్క సింహాసనం మీద ఒక్కడు ఆసీనుడై ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మహావృద్ధుడు ఒక్కడు ఆసీనుడై ఉన్నాడు. 3 కుర్చీలు లేవు, 3 మనుషులు లేరు. ఈ రోజున క్రైస్తవ్యం ఎలా తయారైందంటే, ఇదిగో మనము నరులను చేద్దాము రండి అని అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు పిలుచుకొని 3 కలిసి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని నరులను తయారు చేశారని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ బహువచనముగా ఉన్న దానిని బైబిల్ కాలేజీ వారు తీసుకొని జెనసిస్ చాప్టర్ 1 and 26 ఐ థింక్ దానిని చూపిస్తూ ఉంటారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనమని ప్లూరల్ వాడుంది కాబట్టి బహువచనం ఉంది కాబట్టి మన దేవుడు త్రిత్వం అని బైబిల్లో లేని ఒక పదాన్ని ప్రియులారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు పూసి పెట్టారు. కానీ నిజమైన బయలుపాటు ఏంటంటే పౌలు గారిలో ఏం చెప్తుందంటే, అవర్ గాడ్ ఈజ్ వన్ గాడ్.
మోషే ప్రవక్త చెప్పాడు, ఓ ఇజ్రాయెల్, హియర్ అవర్ లార్డ్ ఈజ్ వన్ గాడ్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము చూసినప్పుడు 6వ వచనంలో చూసినప్పుడు, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడగు యెహోవా అద్వితీయుడైన యెహోవా. అంటే దేర్ ఈజ్ నో ద్వితీయం. అక్కడ ద్వితీయమో తృతీయమో ఏకత్వమో లేదు, కానీ అవర్ గాడ్ ఈజ్ వన్ గాడ్. ద్వితీయము లేదు, తృతీయము లేదు, ఏకత్వం లేదు. మన దేవుడు ద్వితీయము కానివాడు, అనగా ఒక్క దేవుడు. అద్వితీయుడు అంటే ఏంటంటే ఒక్క దేవుడు అని అర్థం. ఈరోజు తెలుగు పదాలలోని కూడా మరి సరైన ట్రాన్స్లేషన్ లేక, ఈరోజు మోషే చెప్పిన ప్రవచనాలని ఖాతరు చెయ్యక, మరి నేను ద్వితీయోపదేశ కాండం తీస్తున్నాను ప్రియులారా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇజ్రాయేలు విను. ఫస్ట్ మీరు వినాలా, తెలిసిన వారు చెప్తుంటే వినాలా, లేదా బయలుపాటు కలిగిన వ్యక్తులు చెప్తుంటే వినాలా, ప్రత్యక్షతతో వారు బోధిస్తున్నప్పుడు వినాలా. అందుకని చూడండి, 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇజ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఎట్టుందంటే, ఓ ఇజ్రాయెల్, హియర్ అండ్ అవర్ లార్డ్ ఈజ్ వన్ గాడ్. మన దేవుడు ఒక్కడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున త్రిత్వాన్ని ప్రవేశపెట్టారు. మరలా ఆయన అబ్రహాము గుడారం దగ్గరికి సింధూరు వనములో మధ్యాహ్న వేళ ఆయన వచ్చినప్పుడు ఆయన 3 మనుషులుగా కనబడిన కాబట్టి అదిగదిగదిగదిగదిగో అక్కడ కూడా త్రిత్వం ఉన్నది. మంచిదే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వస్తే లోతు దగ్గరికి 19వ అధ్యాయంకి వచ్చేసరికల్లా 2 దేవదూతలు వెళ్ళిరని ఎందుకు రాయబడింది? కుమారుడు పరిశుద్ధాత్మ వెళ్ళారని మరి రాయాలి కదా. ఎందుకంటే గుడ్డితనముతో వాక్యాన్ని చదవకూడదు పిల్లారా. ఎందుకంటే కళ్ళకు కాటుక కొనుక్కోవాల్సిన పరిస్థితి అంత్యకాలంలో. ఈరోజు పాతకాలం నుంచి ఏదైతే సంఘశాఖల వారు, బైబిల్ కాలేజీ వారు త్రిత్వం ఉన్నదని ప్రపంచాన్ని, క్రైస్తవ సంఘాలను ఈరోజు గురుటితనం వైపు నడిపించారో, ఈరోజు విశ్వాసులు కూడా బాప్తిసం మొదలుకొని ఆ పునాదులే పాడైపోయి ఉన్నాయి. అందుకనే పునాదులు పాడైపోగా పరిశుద్ధులు మాత్రం ఏమి చేస్తారని ఇర్మీయా గ్రంథంలో రాయబడినది. సరైన పునాది వేశారు మనకు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది తప్పితే మరి వేరే పునాది లేదు ప్రియులారా. ఎందుకంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏమిటంటే, వాడు పాతాళములోని బోధ. ఆ స్త్రీ బోధ ఎలాంటి బోధ అంటే, భర్త ఇంట్లో లేడు, పున్నమి నాటి వరకు తిరిగి రాడు, డబ్బు సంచి చేత పట్టుకొని పోయాడు అని సిగ్గులేని మొహం వేసుకొని ఆ సందులలో, ఆ గొంతులలో యాడబడితాడ వేశ్య. ఆ వేశ్య ఏం చేసిందంటే తన సంఘాలను స్థాపించుకొని బుద్ధి లేని పడుచు వారందరినీ ముద్దు పెట్టుకుంటుంది. అబద్ధ బోధ. నా అల్లిక కిటికీలోంచి చూడగా బుద్ధి లేని పడుచువాడు అక్కడ నాకు కనబడెను. నేను వెళ్ళి, ఇదిగో సమాధాన బలులు నేను చెల్లించి నేనే నిన్ను ఎదుర్కొనవాలని రాగా నువ్వే నాకు ఎదురుపడ్డావు. అంటే బుద్ధిహీనత బొబ్బలు పెడుతున్నది. అజ్ఞానం అనే బోధ ఏం చేస్తుందంటే కేకలేస్తుంది, రంకెలేస్తుంది. దాని పాదాలు దాని ఇంటి దగ్గర నిలవవు. కొంతకాలము దాని పాదాలు దాని ఇంటి దగ్గర, కొంతకాలం దాని యొక్క పాదాలు సంత వీధులలోనూ తిరుగుతున్నాయని ఎన్నో విషయాలు సొలొమోను గారు మనకి ఇది వరకే బైబిల్ గ్రంథంలో నుంచి మాట్లాడాడు. దాన్ని నేను కొంచెం మీకు చదివి నేను ముందుకు సాగిపోతా ప్రియులారా. చూడండి, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలో పోకుము, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది మహావేశ్య, అదే ఆర్స్యం సంఘశాఖ, అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయాలని మహాబబులోని వేశ్య. అది వేశ్య అయితే దానికి పిల్లలు కూడా ఉన్నారు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేక మంది, 6,80,00,000 మంది ప్రొటెస్టెంట్స్ని అది చరిత్రలో చంపినట్టుగా మనం చూడవచ్చు ప్రియులారా. కాబట్టి అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. అది ఆ సంఘం ఎలాంటిదంటే పాతాళం. అంటే బాటమ్లెస్ పిట్, అంటే పునాది ఉండదు, అడుగు ఉండదు. ఆ బోధలకి ఒక స్టాండర్డ్ ఉండదు, ఒక వేదిక ఉండదు, ఒక సత్యం ఉండదు, ఒక సబ్జెక్ట్ ఉండదు. అసలు ఆ బోధకే అపోస్తుల పునాది లేదు. బాటమ్లెస్ పిట్, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. అది సంధ్యవేళ పొద్దుగుంకిన తర్వాత చెమ్మచ్చిగడి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర వీధులలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచు ఉండెను. అది బొబ్బలు పెట్టేది, అది వేశ్యావేషం వేసుకునేది, అది కపటము గల స్త్రీ, అది కపటము గల సంఘము. అక్కడ నిజమైన పురుషుడు
పురుషుడి యొక్క వాక్యం లేదు, అక్కడ పురుషుడే లేడు. ఆ సంఘాలలో దేవుని వాక్యమే లేదు. సోది ప్రసంగాలు, సొల్లు జోకులు, 4 పాటలు, నాలుగు ఉపమానాలు తప్పితే నిజమైన కాన్సెప్ట్ ఇచ్చే సంఘాలుగా ఈరోజు సంఘాలు లేవు. కాబట్టి దయచేసి నన్ను అనేదా భావించొద్దు, క్షమించండి. పరుషంగా నేను ఏదైనా మాట్లాడితే నా భాష పరుషముగా ఉండవచ్చేమో, కానీ నేను ఏదైతే అంశం తీసుకొని నేను మాట్లాడుతున్నానో బైబిల్ గ్రంథంలో దాని యొక్క నీడల్లోకి వెళ్ళి మనం కనుక చూస్తే అవి చక్కగా సరిపోతున్నాయి. ప్రియులారా, నా కుమారుడా, నా మాటలు మనసుంచుకొనము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనము, ఇదిగో నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనము, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడుకొనము. నువ్వు బ్రతుకుతావు, జ్ఞానముతో నువ్వు ఉండాలా, జార స్త్రీ దగ్గరికి పోకుండా, ఇచ్చకములాడు పరస్త్రీకి నువ్వు లోబడకుండా అని చెప్తూ జ్ఞానము లేని వారి మధ్య, యవ్వనస్తుల మధ్య బుద్ధి లేని పడుచువాడొకడు కూర్చుండెను అని చెప్తూ ఇక్కడ ఒక జార స్త్రీని పరిచయం చేస్తున్నాడు, జ్ఞానము కలిగిన సొలొమోను గారు. ఆయన అంటున్నాడు, వేశ్యవేషము వేసుకున్న కపటము గల సంఘము. స్త్రీ సంఘానికి సాదృశ్యం ప్రియుల. ఆమె ఏం వేసుకున్నదంటే వేశ్య వేషం వేసుకుంది. వేశ్య అంటే ఏంటంటే భర్తకి నమ్మకమైన భార్యగా లేని దాన్నే వేశ్య అంటారు. ఈరోజు నిజమైన వాక్యానికి నువ్వు భార్యగా ఉండాలి. సంఘం అంటే దేవుని భార్య. ఈ రోజున నా బట్టలు నేనే కట్టుకుంటా, నా వస్త్రము నేనే వేసుకుంటా, పేరు మాత్రం నువ్వు పెట్టు, మనిద్దరం ఇంట్లో భార్య భర్తలం, బయటోడి దృష్టిలో భార్య భర్తలం, కానీ మనం ఇద్దరము సంసారం చేసే భార్య భర్తలం కాదంటే ఆ భర్త యొక్క గుండె పగిలిపోతుంది ప్రియులారా. అందుకనే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త కూడా దీని గురించి చాలా చక్కగా ప్రవచించాడు. మీరు కనుక చూస్తే యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, ఎందుకంటే ప్రతిదీ ప్రవక్తకే తెలుస్తుంది. ఏ ప్రాఫిట్ కెన్ గో బియాండ్ ద కర్టన్ ఆఫ్ గాడ్. ప్రవక్త అనే అతను దేవుని కన్ను, దేవుని నోరు. నేను చెప్పాను, నా యొద్దకు రండి అనే అంశం తీసుకొని విస్తారమైన ప్రసంగం చేశాను. దాంట్లో 7వ దూత ఏ విధంగా ప్రవక్త అన్నాడు, ప్రవక్త పిలుపు ఏ విధంగా ఈరోజు ప్రపంచానికి ఉన్నది, మలాకి 4-5 నుంచి ఏ విధంగా తండ్రుల తట్టు పిల్లలు తిప్పే పరిచర్య, ఈరోజు సాయంకాలపు వెలుగని, ఈరోజు 7వ దూత బోర ఊదుతున్నప్పుడు దేవుడు తన దాసులకు ప్రవక్తలు చెప్పిన ప్రవచన ప్రకారం మర్మములన్నీ పూర్తవుతాయి అనేది నిన్న చాలా విస్తారమైన అంశం ఫేస్బుక్లో నిన్న ఉదయకాలం నేను మాట్లాడి ఉన్నాను. అలానే ఈరోజు నేను తీసుకుంటున్న అంశం ఏంటంటే యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో గనక మనం చూస్తే, ఆ దినమున 7 స్త్రీలు ఒకే పురుషుడు. ఇన్ని సంఘాలు ఉన్నాయి కదండి, 1,50,000 సంఘశాఖలు. 1,50,000 సంఘశాఖల్లో ఎవరి బోధ వారిదే, ఎవరి సిద్ధాంతం వారిదే, ఎవరి డాక్ట్రిన్ వారిదే. అందుకనే 7 స్త్రీలు అంటే ఈ 2000 సంవత్సరాలుగా 7 సంఘ కాలాలలో ఉన్న దేవుని యొక్క స్త్రీలమని చెప్పుకుంటున్న వారుగా ఏ విధంగా వారి పరిస్థితి ఉంటుందో యెషయా గారు ఎప్పుడో భవిష్యత్తు ఇలా ఉంటుందని ముందుగానే ప్రవచించాడు. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని, మేము మానమే తింటాము, మా వస్త్రాలే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు, మా నింద తీసివేయి అంటున్నారు. ఈ రోజున ఎవరి బోధలు వాళ్ళవే, ఎవరి రక్షణ సిద్ధాంతాల వారే. ఒకళ్ళేమో చిలకరింపు బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో జెండా కింద బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో టబ్బులో బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో సెల్ ఫోన్ బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో ఒకేసారి మూకమ్ముడిగా 2,000 మందికి బాప్తీసాలు ఇస్తూ వాలంటీర్స్ బాప్తీసం ఇస్తారు. మంచిదే, ఇవన్నీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవటం, అది చేసుకోవచ్చు. కానీ నువ్వు చేసే పరిచర్య బైబిల్కి అది ఖచ్చితంగా సరిపోవాలి. అందుకనే చూడండి, మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే వేసుకుంటాం. ఇది ఎట్టుందంటే వేశ్య. భర్త ఇచ్చిన వస్త్రాలు తీసుకున్నప్పుడు, భర్తతో నువ్వు కాపురం ఉంటున్నప్పుడు భర్త ఇచ్చిన వస్త్రాలే తీసుకోవాలా, భర్త పెట్టిన ఆహారమే తీసుకోవాలా. భర్త ఆహారం వద్దంట, భర్త ఇచ్చిన వస్త్రాలు వద్దంట. మా వస్త్రాలు మావే, మా ఆహారం మాదే, పేరు మాత్రం నీది. అంటే ఇది ఎట్ట కుదురుతుంది? అపోస్తులు ఇచ్చిన వాక్యం ఒక రకంగా ఉంటే, అపోస్తులు చెప్పిన బాప్తిజం ఒక రకంగా ఉంటే, నీ యొక్క డాక్ట్రిన్ ఏంటి? మళ్ళీ ఇక్కడ నీ యొక్క పద్ధతులు ఏంటి? నీ ప్రతి పద్ధతి, నీ సిద్ధాంతము ఇక్కడ అపోస్తుల పునాదికి సరవ్వాలి. అందుకనే చూడండి, ఆ స్త్రీ పేరు ఏం పేరంటే వేశ్యావేషము వేసుకున్న కపటము కలిగిన సంఘాలు. ఈరోజు కపట ప్రేమలు, కపట ప్రైజ్లాడ్లు, కపట హల్లెలూయాలు, కపటముగా కౌగిలించుకోవటాలు, కపటమైన తెల్లగొడ్డలు, కపటమైన మనస్తత్వం, వాక్యాన్ని వేరుగా బోధిస్తూ వేశ్యల వలె ప్రవర్తిస్తూ నిజమైన వాక్యాన్ని రోషము కలిగి ప్రవర్తించకుండా, వేశ్యలు ఎప్పుడు కూడా సీరియస్గా ఉండవు. వేశ్యలు ఎప్పుడు తీయగా, ఆ పెదాలలోనే మోసం,
వారి పెదాల ఆ పలకరింపులోనే మోసం, లాలన చేత అధికమైన లాలన మాటలు, లోబరుచుకునే మాటలు. ఏమనంటే పురుషుడు లేడు, మన సంఘంలో ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు, మనం పూలు పెట్టుకోవచ్చు, మన అలంకారం వేసుకోవచ్చు, మనం స్త్రీల చేత బోధ చేయించుకోవచ్చు, మన క్రిస్టమస్ పండుగలు చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు. ఎందుకంటే పురుషుడి గురించి అంతగా మేము పట్టించుకోము, ఎందుకంటే పురుషుడికి మేము లోబడిన వాళ్ళము, ఎందుకంటే బరి తెగించిన వాళ్ళము. కాబట్టి వేశ్యావేషం వేసుకొని కపటము గల స్త్రీ బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది. భర్త ఉంటే కండిషన్ ఉంటుంది ప్రియులారా. ఈరోజు సంఘ క్రమం ఉన్నది, సంఘానికి ఒక పద్ధతి ఉంది. సంఘంలో పెద్దలు ఉండాలి, సంఘంలో డీకన్స్ ఉండాలి, సంఘంలో ట్రస్టీలు ఉండాలి, సంఘంలో సాంగ్ లీడర్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడేది అది సంఘం కాదు ప్రియులారా. సాంగ్ లీడర్ ఒక అతను ఉండి, వర్షిప్ లీడర్ ఒక అతను ఉండి, వర్షిప్ నడిపిస్తూ ఉన్నప్పుడు సేవకుడు వచ్చినప్పుడు సేవకుడు సమయం ఇవ్వాల. కానుకలు కూడా సేవకుడు చేతికి వెళ్లకుండా అక్కడున్న డీకన్స్ సంఘ పెద్దలు, అపోస్తులు 7 ఏర్పాటు చేసి డబ్బులు లెక్కేసుకోవటం, భోజనాలు పెట్టడం, ఆ యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా సంఘ పెద్దలు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉంటారు అక్కడ. పాస్టర్ని ఎన్నుకోవాలన్నా, పాస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, సంఘ విషయాలు మాట్లాడుకోవాలన్నా దెర్ ఈజ్ ఏ చర్చ్ ఆర్డర్. ఈరోజు చర్చికి ఒక ఆర్డర్ లేదు, మొత్తం పాస్టర్ల పెత్తనం, మొత్తం స్థలాలు వాళ్ళ పేరు మీదే, పొలాలు వాళ్ళ పేరు మీదే, బిల్డింగులు వాళ్ళ పేరు మీదే, వాళ్ళే వారసత్వం చేసుకుంటూ వాళ్ళే. ఈరోజు దాన్ని ఏం చేశారంటే సంఘాన్ని నికోలాయిజం చేశారు, ఈరోజు సంఘాన్ని బిలాము బోధ చేశారు, ఈరోజు సంఘాన్ని యెజబేలు బోధ చేశారు. అందుకనే ప్రియులారా, ఆ సంఘం ఎట్టుందంటే సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని, వేషం వేసుకొని, స్వేచ్ఛగా తిరుగుతూ బలముగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యమును చేయని ఏ సంఘమునైనా కానీ వేశ్య అని పిలవక తప్పదు. ఎందుకంటే భర్త ఒక రకంగా చెప్తుంటే, భార్య ఒక రకంగా చేస్తుంటే, ఆమెను సంసారము చేసే ఒక మహిళ, ఒక భార్య అనరు ప్రియులారా. భర్త అడుగుజాడల్లో భర్త చెప్పినట్టు చేసినప్పుడు ఆమెను గృహిణి అంటాము, లేదా ఆమెను భార్య అంటాము, లేదా ఆమెను పురుషుని యొక్క భార్య అంటాం. ఈరోజు పురుషుడు లేడు మా సంఘంలో. ఈరోజు పురుషుడు ఆయన హీ గాన్ ఫార్ అవే, ఆయన రాకడలో వెళ్ళాడు, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. ఆ రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో. కానీ ఒక స్త్రీ ఉంది బైబిల్లో, ఆ నాణ్యము ఒక్కటి పోగొట్టుకుంటే ఆ నాణ్యము దొరికిన దాకా ఏం చేస్తుందంటే, ఆ నిజమైన వధువుకు సాదృశ్యంగా ఉన్న ఆ స్త్రీ తన నడుము వంచెను, దీపము తెచ్చుకొనెను, చీపురు తీసుకొనెను. ఆ నాణ్యము దొరికిన దాకా భర్త వచ్చే టైం అయిపోయింది. అర్ధరాత్రి వేళ వస్తాడు, లేకపోతే లైట్ ఫెయిల్ అయిన తర్వాత వస్తాడు, పొద్దుగూకి వస్తాడు, కోడి కూసినప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడో అని 4 అక్కడ జాములు రాయబడ్డాయి. బైబిల్లో మొత్తం 7 జాములు ఉన్నాయి పిల్లల. ఖచ్చితంగా 7వ సంఘ కాలంలో 7వ జాములు ఆయన ఖచ్చితంగా భూమి మీదకి రావాలా, వచ్చి తీరాల. అందుకని చూడండి, అంశంలో భాగముగా ఆ 10 వెండి నాణాలు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, ఒక నాణము తల పట్టికలో నుంచి పోయినప్పుడు ఎంతో శ్రద్ధగా దానిని వెతుకుచున్నది. అది కనుగొనినప్పుడు తన చెలికత్తలను పిలుచుకొని ఆమె యొక్క సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఒక్క వాక్య విషయంలో కూడా తప్పిపోని సంఘాలు ఉన్నాయి, ఒక్క గుణలక్షణంలో కూడా తప్పిపోని సంఘాలు ఉన్నాయి. ఈరోజు వాక్యములు తప్పిపోయి, ఈరోజు వాక్యములు పడిపోయి, వాక్యాన్ని తప్పుగా చేస్తా వాళ్ళ సంఘక్రమాలే చేసుకునే వాళ్ళని ఖచ్చితంగా వేశ్య సంఘాలు అనాల్సిందే. ఎందుకంటే భర్త లేడు, పురుషుడు రాడు, వలపు తీర తృప్తి పొందుదము రమ్ము, నా పరుపు మీద బోళము, నా అగర కారప చెక్క చల్లి ఉన్నాను, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నందుదము రమ్ము, నా మంచం మీద రత్న కంబళ్ళు, ఐగుప్తు నుంచి వచ్చి విచిత్ర పని కలగానే నారదుప్పట్లు. ఈరోజు సంఘ సోకులు, సంఘ బిల్డింగ్ మెటీరియల్స్ ఎట్లున్నాయంటే, అలా ఉంది నా సంఘం, ఇలా ఉంది, ఇలా అందముగా కట్టే మా సంఘాన్ని, ఇదిగో సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనేను, ఉదయం వరకు వలపు తీరా తృప్తి పొందుదము, పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, సొమ్ము సంచి చేత పట్టుకొని వెళ్ళను, పొన్నమి నాటు వరకు తిరిగి రాడు అని అధికమైన లాలన మాటల చేత ఆ బుద్ధి లేని పడుచువాడిని లోబరుచుకుంటున్న సంఘాలు ఈరోజు పురుషుడు వర్తమానం ఉంటే పురుషుడు వస్త్రాలే ధరించుకోవాలి. ఆ పురుషుడు మనకు ఒకే ఒక పురుషుడు అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన
పత్రిక అపోస్తులుడైన పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు. ఒకే ఒక పురుషుడు ఉన్నాడంట మనకి. ఆ పురుషుడి పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఒక్క పురుషుడికి మనం లోబడి ఉండాలా. అదిగో ఆ ఒక్క పురుషుడికి నేను మిమ్మల్ని ప్రదానము చేశానని మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా, వేశ్యగా కాదు ప్రియులారా, పవిత్రురాలైన ఒక బ్రైడ్గా, పవిత్రులైన ఒక హోలీ బ్రైడ్గా, పవిత్రురాలైన ఒక వధువుగా, ఒక కన్యకగా, ముడతలు పడింది కాదు, మచ్చలు పడింది కాదు, డాగు చేయబడింది కాదు, అపవిత్రం చేయబడింది కాదు, కళంకం చేయబడింది కాదు, అబద్ధ బోధల చేత తనను తాను అమ్మి వేసుకున్నది కాదు. కానీ ఆమెను నేను ఎలా ఉంచుతున్నట్టే సంఘాన్ని పవిత్రమైన కన్యకగా ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని నేను వాక్యములో ప్రదానం చేశాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నానండి. ఎందుకని ఇంత ఖచ్చితంగా మాట్లాడుతానంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుంచి, పవిత్రత నుండి ఎలాగైనా మీరు తొలగిపోతారేమోనని భయపడుచున్నాను. క్రీస్తు ఎడల ఉన్న సరళత అంటే వాక్యము యొక్క సరళతలో నుంచి మీరు ఎక్కడ తప్పిపోతారేమో. ఈరోజు సంఘంలో నికోలాయితుల బోధలు అంటే నాయకత్వం, తప్పుడు నాయకత్వం, తప్పుడు సిద్ధాంతాలు. బిలాము బోధ అంటే డబ్బు బోధ. ఈరోజు యెజబేలు బోధ అంటే దాని గురించి నేను కంటిన్యూషన్గా వస్తున్నాను. యెజబేలు గురించి నేను మాట్లాడుతూ ఈ విషయాలను చెప్తున్నా పిల్లరా. ఈరోజు సంఘం అనేది కన్యకగా ఉండాలి. సంఘం అనేది హోలీగా ఉండాలి. సంఘం అనేది కళంకమైనను మరి అటుది ఏదైనాను లేకుండా ఉండాలని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను చూస్తూ మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పేతురు కూడా అదే అన్నాడు. మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మీ సొంత పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఓ సంఘశాఖలారా, ఓ సంఘములారా, మీకంటూ ఒక భర్త ఉన్నాడు. భర్త చెప్పినట్టు చేయండి. భర్త ఎలాగన్నాడో వాక్యము అలానే చేయండి. భర్త ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం అంటే అలాగనే చేయండి. భర్త ప్రభు రాత్రి భోజనం అంటే అలాగనే చేయండి. భర్త పండగలు లేవు అని చెప్తే పండగలు చేయబాకండి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు సంఘానికి శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యి ఉన్నాడు. క్రీస్తేసే శరీరానికి రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు ఖచ్చితంగా లోబడాలి. భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి తీరాల్సిందే. పురుషులారా, మీ భార్యను ప్రేమించాల్సిందే. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. హల్లెలూయా. అటువలే క్రీస్తు ఎలాగ ప్రేమించాడంటే అది కళంకముగా ఉండకూడదు, అది ముడతలు పడి ఉండకూడదు. ఎవడి చేతిలోనూ నలిగిపోయి ముడతలు పడాల్సినంత అవసరం సంఘానికి లేదు. భర్త చేతిలో ఉండాలి. అది భర్త యొక్క ఆధీనంలో ఉండాలి. అది భర్తతో సంసార ధర్మంలో ఉండాలా. హల్లెలూయా. అది ఖచ్చితంగా భర్త యొక్క విత్తనాన్నే గర్భంలో తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కళంకము ఉండకూడదు, అది ముడత ఉండకూడదు, అది పరిశుద్ధమైనదిగా ఉండాలా, అది నిర్దోషమైనదిగా ఉండాలా, అది మహిమగల సంఘముగా ఉండాలా. ఎందుకంటే ఆయన దానిని తన ఎదుట నిలబెట్టుకునే అర్హతలు కలిగి ఉండాలా. వాక్యముతో ఉదక స్నానము చేసినదై పవిత్రపరచబడి పరిశుద్ధపరచుకున్నటకై దేవుడే తనను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈరోజు సంఘాలు పురుషుడికి ఎందుకు లోపరుచుకో? ఈరోజు అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలుగా ఉండి నన్ను అంటుగట్టుకొని హత్తుకోవాలి. ఒక గుణవతి అయిన భార్య గురించి 128వ కీర్తనలో ఏం చెప్తున్నాడో తెలుసా? ఆమె తన యొక్క కౌగిటలో, పురుషుడి కౌగిటలో ద్రాక్షావళి అంటున్నాడు. 128వ కీర్తన కనుక మనం చూస్తే, దేవుని యందు ప్రియమైన దైవ జనాంగమ్మ, దేవుని బిడ్డలారా, ఈరోజు ఖచ్చితంగా సంఘాలు భర్త చెప్పినట్టు ఉండాలి. కానీ మీ డినామినేషన్ చెప్పినట్టుగాను, లేకపోతే మీ మిషన్ చెప్పినట్టుగాను, లేకపోతే మీ అయ్యగారు చెప్పినట్టుగాను, మీ అమ్మగారు చెప్పినట్టుగా గాను, అమ్మ, నాన్న, అయ్య, బ్రదరు, సిస్టర్ లేదు. నా నామము నిమిత్తం అవసరమైతే నీ తండ్రినైనా, నీ తల్లినైనా, నీ భార్యనైనా విడిచిపెట్టాల. నా నామము నిమిత్తం అవసరమైతే ఇంకా మా నాన్న సంఘం, మా తండ్రి సంఘం, మా తల్లి సంఘం, ఆ రోజులు పోయినాయి ప్రియులారా. ఈరోజు ఎందుకంటే
అదేంటంటే చెయ్యి పెట్టి వెనుతిరిగి చూసేవాడు నా వాడు కాదంటున్నాడు. దాన్ని ఏమంటారు, వాట్ ఇట్స్ కాల్డ్ దాని మీద చెయ్యి పెట్టి, కాడి మీద చెయ్యి పెట్టి వెనుక తిరిగి చూసేవాడు నా వాడు కాడు. ప్రతి ఒక్కడు తన 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 సిలువను వాడు పైకెత్తుకోవాలని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడుగా ఉంటాడు. నీలోగిట నీ భార్య, నీలోగిటే ఉండాలి, పురుషుడిలోగిటే ఉండాలి భార్య. ఆమె ఇప్పుడు ఫలించే ద్రాక్షావల్లిగా ఉంటుంది. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు నాయందును నేను మీ యందును ఉండాలా. ఆ దినమన మీకు ఏది అడుగుతో, మీకు ఏది ఇష్టమో చెప్పండి, అది నేను ఖచ్చితంగా ఇచ్చిదనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి ప్రియులారా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇదిగో నాలో ఫలించని ప్రతి తీగ అదేమవుతుందంటే తీసి పారవేయబడతాయి. అందుకని అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నా వాక్యములో నిలిచి ఉంటాడో. ఎంత కాటసీగా, ఎంత యాక్యురేట్గా చెప్తున్నాడు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి వాడు ఎండిపోతాడు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటున్నాడు. ఈరోజు ఆయన మాటలు ప్రతి సంఘంలో ఉండాలి ప్రియులారా. ఈరోజు ఆయన మాటలు ప్రతి పాస్టర్లో ఉండాలి ప్రియులారా. ఈరోజు ఆయన మాటలు ప్రతి కుటుంబాల్లో ఉండాలి ప్రియులారా. ఈ రోజున ఇంత కరోనా రోగాలు, ప్రపంచానికి శాపాలు ఎందుకో తెలుసా? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా చేయకపోవటం వల్ల ఈరోజు ఎందుకు ఇంత ఉగ్రత వస్తుంది ప్రపంచానికి? ఈరోజు వాక్యాన్ని కలిపి చెరుపుతున్నప్పుడు, స్త్రీల చేత వాక్యం చెప్పిస్తున్నప్పుడు, ఈ రోజున పండగలు చేసుకుంటూ, ఈ రోజున మాయ దర్శనాలు, మాయ ప్రవచనాలు చెప్పుకుంటూ, డబ్బు కోసం బిలాము బోధలు చేసుకుంటున్నప్పుడు ఇంకా దేవుడు ఆయన ఏమంటాడు తెలుసా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అయితే దానిని మీరు దొంగల గుహగా చేశారు అని చెప్పేసి అక్కడున్న బల్లలు ఎత్తివేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కనుక చూస్తే అంటున్నాడు, నా మందిరము సమస్త జనములకు అది ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. అక్కడ ఆయన అంటున్నాడు చూడండి, ఏమని చెప్పబడిందంటే, యెరూషలేములోకి వచ్చాడు, యేసు దేవాలయంలో ప్రవేశించాడు, క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టాడు. అంటే ఏంటంటే మందిరాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక రెస్టోరేషన్ చేస్తున్నాడు, ఒక క్రమపరిచే సేవ చేస్తున్నాడు. మొదటి రాకడలో వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చి వారందరి బలాలను గోవముల వారి పీటలను పడద్రోసి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేస్తారు. నా మందిరంలో స్వస్థతలు ఉండాలి, నా మందిరంలో ఉద్యోగం ఉండాలి, నా మందిరంలో వాక్యం ఉండాలి. ఈ రోజున బిజినెస్ చేసేసారు దేవుని యొక్క మందిరాన్ని. ఈరోజు దేవుని యొక్క సేవను బిలాం బోధ చేసేసారు, యెజబేలు బోధ చేశారు. ఆడవాళ్ళని బలిపీఠాలకి పరిచయం చేస్తూ, పండగలు పాటిస్తూ, ఆచారాలు పాటిస్తూ, నేను నిన్నటి నుంచి మొన్నటి నుంచి చెప్తున్నాను కదా, నా జనులు 2 నేరములు చేసేతిరి. జీవజలముల ఓటైన నన్ను విడిచిపెట్టితిరి, నాకు వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నారని దేవుడు ఎన్నో విషయాలు ఐ వాంట్ రీడ్ ఫ్రమ్ జెర్మియా చాప్టర్ 2nd చాప్టర్. నిన్న కూడా నేను చదివాను ప్రియులారా. చూడండి, నా జనులు 2 రకముల నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన తొట్లు నిలుపుకున్నారు. నన్ను విడిచిపెట్టారు, సంఘశాఖలకు వెళ్ళిపోయారు, సంస్థలను స్థాపించారు, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘాలని ఈరోజు చెప్పుకుంటూ ఈ కాలములో వచ్చిన అపోస్తుల బోధని తోలనాడి మాట్లాడుతున్నారు. ఈరోజు వేశ్యావేషం వేసుకొని, బుద్ధి లేని పొడుచు వాళ్ళని పట్టుకొని, సంఘాలను పెంచుకొని, పురుషుడు ఇంట్లో లేడు, మన వస్త్రాలు మనమే వేసుకుందాం, మన బోధలు మనమే చేసుకుందాం, పేరు మాత్రం యేసుక్రీస్తు సంఘాలే ఈరోజు వ్యభిచారం చేసే సంఘాలుగా ఉన్నాయి. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక, పురుషుడా ప్రభువా అని నన్ను పిలవద్దు వేశ్యలారా, మీరు నా భార్యలు కాదు, అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఈరోజు వేశ్యని వేశ్య అనక గౌరవించాలా ప్రియులారా? ఈరోజు మహాబబులోని వేశ్య అది అబద్ధపు బోధలు చేసుకుంటే యెహూ కూర్చొని గాజులు దొడుక్కొని కూర్చుంటాడా? యెహూ
ఈరోజు అబద్ధ బోధలు చేసుకుంటూ ఇష్టానుసారంగా సంఘాలు చేస్తుంటే ఫినెహాసులు అక్కడ ఆ గాజులు దొడుక్కొని కూర్చోరు కదా ప్రియులారా. కాబట్టి దేవుడు రోషము గల దేవుడు, రోషము గల ప్రవక్త అయిన ఏలియాని ఏర్పాటు చేసుకున్నాడు. రోషము గల ప్రవక్త ఏలియాని ఏర్పాటు చేసుకొని ఆహాబు యెజెబెలు మీరిద్దరు కలిసి యెహోవా బలిపీఠాలు పాడు వేశారు, మీరిద్దరు కలిసి యెహోవా బలిపీఠాలని మీరు తోసివేసేశారు, కూల్చివేసేశారు, పాడు చేశారు. కాబట్టి ఇదిగో వర్షాలు కురవవు, ఇదిగో 3.5 సంవత్సరాలు ఆహాబు నువ్వు నిలువచ్చిన క్రైస్తవుడిగా ఉన్నావు, ఒక ఆడదాని చేత నువ్వు బోధ చేపిస్తున్నావు. ఈ షోమ్రోను దేశం నాశనం అవటానికి కారణం నీ భార్య యెజెబెలు బోధ. నీ వివాహమే తప్పు, నీ వివాహమే రాంగ్, నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ ఎన్నికే రాంగ్. ఓ ఆహాబు నులువెచ్చని క్రైస్తవుడా, ఎన్నిసార్లు ఏలియా వర్తమానం నులువెచ్చటి క్రైస్తవుడిని అది హెచ్చరించిన ఆ నులివెచ్చడి క్రైస్తవుడు స్త్రీ బోధ వైపే చూస్తున్నాడు, యెజెబెలు బోధ వైపే చూస్తున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఓ ప్రవక్తి, దొంగ ప్రవక్తి ఆమె, ఇదిగో యెజెబెలుని నువ్వు ఉండనిస్తున్నావు, అది నీ సంఘానికి క్షేమము కాదు. ఓ అక్కడ ఆ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘము పేరేం పేరంటే తుయతైరా సంఘమా, నీవు ఒక తప్పు చేస్తున్నావు, నీ మీద తప్పు మోపుతున్నాను. ప్రవక్తిని అని చెప్పుకుంటున్న యెజెబెలు స్త్రీ నువ్వు వండనిస్తున్నావు. అది జారత్వం చేసేది, అది వేశ్య, అది వ్యభిచారి, అది విగ్రహాలకు బలిచ్చి వాటిని తినుటకు తన దాసులకు ఇజ్రాయేళ్లకు బోధించిన, దాసులు అంటే ఇజ్రాయేల్ అని చెప్పారు. ఈ రోజున షోమ్రోనులో వర్షాలు లేవు ప్రియులారా, ఈ రోజున కరువు, ఈరోజు కాటకాలు, ఈరోజు తిండి తిప్పలు లేని పరిస్థితులు. ఇందాక నేను ఫేస్బుక్లో చూస్తే ఒక 6 to 8 years బాబు ఒక క్యారియర్ సంచి పట్టుకొని కరోనా పాజిటివ్ అంటే ఆ బిడ్డను ఎవరు కూడా పట్టుకోవడానికి లేకుండా పోయింది. మాస్కులు ఫుల్గా వేసుకున్నారు. ఆ బిడ్డ అలానే క్వారంటైన్కి వెళ్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి పిల్లలు. ఎవరో చేసిన పాపం, ఎప్పుడో ఏదైనా వనంలో అవ్వ చేసిన తప్పు, అవ్వ చేసిన తప్పు అదొక రకంగా అది అయిపోయిన కాలం అనుకుంటే, ఈరోజు మహావేశ్య, ఈరోజు యెజెబెలు సంఘాలు, ఈరోజు స్త్రీల బోధలు, ఈ రోజుకి పొలోమని ఫేస్బుక్ ఆన్ చేస్తే ఆడవాళ్ళ పరిచయాలు, ఆడవాళ్ళని అభిషేకించటాలు, ఆడవాళ్ళ మినిస్ట్రీలు, ఆడవాళ్ళు వచ్చి వాక్యం పంచుకోవటం, చిన్నపిల్లలు వాక్యం, యవనస్తులు వాక్యం, స్త్రీలు 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 స్త్రీలు. స్త్రీ మౌనముగా ఉండవలసినదే. యెజెబెలు సచ్చినా కానీ యెజెబెలు ఆత్మలు ఇంకా సావలేదు పిల్లలు. ఈరోజు భయంకరమైన కరోనా ప్రపంచానికి వస్తుంది. చిన్న పిల్లలను కూడా క్వారంటైన్స్కి తీసుకెళ్తున్నారంటే అది వాళ్ళ తల్లిదండ్రుల పాపమా, పూర్వీకుల పాపమా, లేకపోతే ఇంతమంది సంఘాలలో ఈ విధంగా బరిదెగించిన బోధల, లేకపోతే పునాది లేని బోధల, పాతాళపు బోధల, లూసిఫర్ బోధల, 666 బోధల, త్రిత్వ బోధల, ఇవన్నీ ఆయన మాటకు లోబడకపోవటం వల్లే ప్రతిసారి ఇజ్రాయేల్ ప్రజల దేవుడు బబులోను చెరకి, మాదీల పారసికుల చెరకి, రకరకాలుగా వాళ్ళు ఎన్నోసార్లు చెరలోకి వెళ్ళిపోయారు ప్రేర. ఈరోజు సంఘము, ఈరోజు వధువుకి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు రక్తం కిందకు రావాలి, క్రీస్తు నామం కిందకు రావాలి, క్రీస్తు బోధ కిందకు రావాలి ఖచ్చితంగా. అందుకనే ఓ ఆహాబు, నీ భార్య యెజెబెలు మీరిద్దరు ఏ విధముగా అయితే లోబడకపోవటం వల్ల లోబడిన వారికి మెండైన దీవెనలు, లోబడనల్లని వారికి దినమెల్లా శ్రమ. వీరు వాక్యానికి లోబట్టల్లా, ప్రవక్తకు లోబట్టల్లా, యెహోవా దేవుడికి లోబట్టల్లా. ఈ కేవలం హోదాలు చూసుకొని పెళ్లి చేసుకున్నారు. రాజక సంతానము, పూజారి కూతురు, విగ్రహారాధన, ఇవేమి పట్ల రాజ సంతానము, ఆమె రాజకుమార్తె, నేను ఆమెతో వివాహం కావించబడాలి. ఈరోజు హోదాలు చూసుకుంటున్నారు, ఈరోజు కులాలను పూసుకుంటున్నారు, ఈరోజు మతాలను పూసుకుంటున్నారు. యెజెబెలుతో, అబద్ధపు సంఘముతో ఒక నులివెచ్చని క్రైస్తవుడు ఐక్యమైపోయాడు. పరిపూర్ణంగా యెహోవా బలిపీఠము, యెహోవా వాక్యము లయమైపోయినప్పుడు అక్కడ వర్షము ఏమీ పడకుండా పరిస్థితి అయిపోయింది. అందరికీ కరువులు, అందరికీ శాపాలు. షోమ్రోను పట్టణము ఈ రోజున ఆకలి తప్పులతో ఉండడానికి కారణము ఏలికలు చేసుకున్న పాపం. ఈరోజు సంఘములలో శాపం, ఈరోజు సమాజంలో శాపం, ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో రకాల ఉద్రిక్తతలు, ఉగ్రతలు ఈరోజు అనుభవించడానికి అమెరికా క్రైస్తవ పట్టణం ఈరోజు ఆ విధముగా జాత్యహంకారంతో కొట్టిబెట్టిన క్రైస్తవ దేశం అది. ఎంతోమంది పెద్ద పెద్ద పెంతుకొస్తు పితామహులు, ఓరల్ రాబర్ట్సన్, బిల్లీ గ్రాహం, రకరకాలైన ఇజములు, పెంతుకొస్తు పితామహులు పుట్టిన ఆ అమెరికా పట్టణం ఈరోజు జాత్యహంకారంతో ఉండటం ఏందండి?
అక్కడ జాత్యంగానం అయితే ఇండియాలో క్యాస్ట్ ఫీలింగ్, ఆంధ్రాలో కుల ఫీలింగులు, ఎక్కడ చూసినా మత ఫీలింగులు, ఎన్ని రకాలైన దెయ్యపు చేష్టలు ప్రియులారా. ఈరోజు అమెరికా క్రైస్తవ పట్టణం ఇన్ని వాక్యాలు తెలిసినా ఆ రోజు ప్రవక్త రంకెలేసుకుంటూ యెజబేలు అనే వాక్య బోధ చెప్పిన స్త్రీలు లిప్టిక్లు వేసుకోకూడదు, స్త్రీలు హై హీల్స్ వేసుకోకూడదు, స్త్రీలు సంఘంలో బోధించకూడదు అని ఇదే అపోస్తుల బోధనం, ఇదే పౌలు గారు చెప్పిన బోధనం తీసుకొని ఆయన రంగం మీదకి వచ్చి విలియం మ్యారన్ బ్రనామ్ అనే దైవజనుడు కెంటకీ రాష్ట్రంలో పుట్టి బ్యాప్టిస్ట్ చర్చిలో ఆడ మనుషుల మీద నూనె పూసి అభిషేకాలు ఇమ్మన్నప్పుడు దాన్ని వ్యతిరేకించి లేఖనం చూసి బయటకు వచ్చి బ్రెన్హామ్ టబర్నికల్ అని చెప్పేసి ఆయన స్థాపించి అమెరికా మీద విరుచుకుపడి నేను నేరారోపణ చేస్తున్నా, ఐ ఇండిక్ట్ దిస్ జనరేషన్ అని ఎన్ని బోధలు చెప్పినా ఈరోజు పెంతుకొస్తు సంఘాలు, ఈరోజు స్త్రీలందరూ కలిసి ఇతను స్త్రీ ద్వేషకుడు, ఇతను పెంతుకోస్తు ద్వేషకుడు, ఇతను స్త్రీల ద్వేషకుడు అని ఈరోజు వాక్యాన్ని విమర్శిస్తున్నాడని వెలివేశారు. ఈరోజు అమెరికాకి ఏమైంది? ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాం. ఈరోజు అమెరికా దగ్గర సమాధానం లేదు పిల్లలు. ఈరోజు అమెరికా 20 లక్షల కేసులు దాటాయి. ఈరోజు అమెరికాలో డెత్ రేటింగ్ ఎక్కువ ఉన్నది. ఈరోజు అమెరికా జల్లెడ పట్టబడుతుంది. ట్రంప్ అనే బలమైన నాయకుడు ఉండొచ్చు, కానీ అక్కడ FBI లేకపోతే ఇన్వెస్టిగేషన్ శాఖ, అసలు ప్రపంచంలో అది గ్రేట్ కంట్రీ. ఈరోజు ఎంత గ్రేట్ అయినా యెజబేలువి, నువ్వు ఈరోజు ఎంత గ్రేట్ అయిన అమెరికా ఒక రోజుకి దేవుని చేతిలో పతనం తప్పదు. యెజబేలు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందుకనే చూడండి, ఏలియా మరి ఆ విధముగా ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు తడపడుచుందురు. యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవదైతే బయలును మీరు పూజ చేయండి అని ఏ విధంగా అయితే కర్మేలు పర్వతం దగ్గర రేపు నేను ఆహాబును కలుసుకోబోతున్నానని తన పనివానికి చెప్పి ఆహాబు, యెజబేలు, అలాగనే 850 మంది ప్రవక్తలు వీరందరూ చూచుండగా అక్కడ వారి పరిచర్యకి, వారి దేవతలకి, వారు చేసే ఆరాధనలకి అగ్ని పరీక్ష జరిగినది. వారు పిలిచినప్పుడు అగ్నిస్తంభము రాలేదు. వారు అనుకున్న బయలుదేవతల్లో అగ్ని లేదు. వారు అనుకున్న బయలుదేవతలో వారి సొంత బలిపీఠాల మీద అగ్ని రాలేదు. ప్రియులారా, యెహోవా బలిపీఠాలు తీసేసి సొంత బోధలు, సొంత బలిపీఠాలు కట్టుకొని సాయంత్రకాలము దాకా, కొన్ని 100 సంవత్సరాల దాకా వారి పరిచర్యలు జరిగినాయి. ఎప్పుడైతే సాయంకాల సమయం వచ్చినదో, జకర్యా గ్రంథం 14:7 ప్రకారము సాయంకాలమందు వెలుగు కలుగును. తూర్పున పుట్టిన ఆ పశ్చిమ వెలుగు, ఆ తూర్పున పుట్టిన ఆ మెరుపు పశ్చిమములో అది కనబడెను. అనగా సాయంకాల సమయము అది ప్రవక్త సమయము, సాయంకాల సమయం అది ఏలియా సమయం. అది నేడైతే ఈ కాలానికి నిజస్వరూపం ఏంటంటే ఈ సాయంకాలానికి కూడా అంత చిమ్మ చీకట్లు వెళ్ళిపోయి, పెంతుకొస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత బోధంతా కలుషితమైపోయి, ఇంకా చంద్రగ్రహణం ఎక్కువైపోయి, ఇంకా సూర్యుడికి నలుపు ఎక్కువైపోయి, ఇంకా చంద్రుడు ఎరుపైపోయి 6వ ముద్ర జరిగే కాలములో ఇప్పుడు సంఘం ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఏలియా మినిస్ట్రీ భూమి మీదకు వచ్చినప్పుడు నా జనులారా నా యొద్దకు రండి అని పిలిచిన వర్తమానం ప్రియులారా. ఈరోజు నిన్నటి దినమంతా విస్తారమైన ఒక చక్కటి అంశము నా యొద్దకు రండి అనే అంశం మీదే మాట్లాడా. ఈ రోజున నిజమైన వర్తమానంలోనికి రాకుండా, ఈ రోజున ఏలియా వర్తమానంలోనికి రాకుండా సొంత బలిపీఠాలను కట్టుకొని సొంత సేవలను నడిపించుకుంటూ ఒక దందా కొనసాగించిన ఆహాబు యొక్క మినిస్ట్రీ, యెజబేలు యొక్క మినిస్ట్రీ, 850 మంది అసోసియేటెడ్ పాస్టర్స్ని పెట్టుకొని ఇష్టం వచ్చిన సంస్థ బోధలు చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఏలియాలు ఖచ్చితంగా లేవాలి. అందుకనే చూడండి, ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు ఆ వేరొకని ప్రభావంలోకి వెళ్తారు, ఆహాబు ప్రభావంలోకి వెళ్ళిపోతారు, లేకపోతే యెజబేలు ప్రభావంలోకి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు పెట్టించిన ఆ సొంత బోధలనే బలిపీఠాల మీద ఎందుకు నమ్మకం ఉంచుతారు? ఈరోజు వర్షాలు కొడటలేదు, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు, ఈరోజు ఏ మనిషికి మనశ్శాంతి లేదు. ఓ షోమ్రోను దేశమా, మీరు నా యొద్దకు రండి. ఈరోజు ప్రవక్త వర్తమానంలోకి రండి. ఈరోజు 7వ దూత బోధలోనికి రండి. ఈరోజు 7వ నక్షత్రము బోధలోనికి రండి. ఈరోజు మలాకి 4-5-6 తండ్రుల తట్టు పిల్లలను తిప్పిన బోధలోనికి రండి. అపోస్తుల బోధలోనికి రండి. యేసుక్రీస్తు నామములో బాప్తీసంలోకి రండి. ప్రభురాత్రి భోజనంలోకి రండి. క్రిస్టమస్ పండుగను విడిచిపెట్టండి. అలంకారాలను విడిచిపెట్టండి. ఈ రోజున 1206 వర్తమానాలు వధువు తీసుకొని ఈరోజు వధువు ప్రవచిస్తున్న
ఈరోజు యేసు ప్రభువుని బయల్జెబూబు అన్నారు, అపోస్తుల్ని దొంగ బోధకులు అన్నారు. ఈరోజు విలియం మ్యారిన్ బ్రన్నాం అనే స్త్రీ దేశకుడు అన్నాడు. ఇదిగో ప్రజలు ఏంటంటే వంకర చేష్టలు కలిగిన వారు. అందుకని అపోస్తులైన పేతురు ఆ మేడగది మీద ఆ పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత మూర్ఖులకు ఈ తరం వారికి వంకరైన మనుషులకు వేరయ్యి యేసుక్రీస్తు నామములో బాప్తీసాలు పొందమని మొట్టమొదటి అపోస్తుడిగా ఒక వాయిస్ని ఇచ్చాడు, ఒక పక్షిరాజు స్వరాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఏలియా అదే స్వరాన్ని, ఎంతకాలం రెండు తలంపుల మధ్య మీరు పొరబడతారు, షోమ్రోను ప్రజలారా, షోమ్రోను దేశమా, ఆహాబు బోధలు విన్న దేశమా, స్త్రీ బోధలు విన్న దేశమా, నికోలాయతుల బోధలు విన్న దేశమా, బిలాము డబ్బు బోధలకు అమ్ముడు పోయిన దేశమా, లేకపోతే యెజెబెలుతో కులుకుతూ ఉన్న ఓ దేశమా, ఆ బలిపీఠాలు పాడైపోయినాయి, వాళ్ళ బలిపీఠాలు వాంతులతో నిండుని, నేను అసహించుకుంటున్నాను వారి పండగలను అని ఏలియాని పెట్టి ఒక కేక వినిపించాడు. సాయంకాలం సమయంలో, నైవేద్య సమయంలో, సాయంకాలం అయినప్పుడు ఏలియా మినిస్ట్రీ లైన్లోకి వచ్చింది. సాయంకాల సమయమున ఒక బలమైన అగ్నిస్తంభపు వెలుగొచ్చి అక్కడున్న బలులను, అక్కడున్న కందకములను, అక్కడున్న నీళ్లను ఆరిపోజేసి అక్కడ ఒక బలమైన రుజువు చేయబడిన ప్రవక్త అని, రుజువు చేయబడిన మినిస్ట్రీ అని, యెహోవా అనే దేవుడని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఆ రోజు బయలుపరుచుకున్న సంఘటనలు ప్రియులారా. అవన్నీ అయిపోయిన తర్వాత బదరీ వృక్షం కింద నిరుత్సాహపడి ఇంతకాలం వరకు నేను చేసిన సేవ చాలినప్పుడు, ఓ ఏలియా ఇచ్చట నువ్వు ఏమి చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు 3 రకాల అభిషేకాలు ఇవ్వాలి. ఆ 3 రకాల అభిషేకంలో నుంచి పరిపూర్ణముగా నేను యెజెబెలును పతనం చేయబోతున్నాను. యెహూ ఖడ్గము లెగవాలి, ఈ హజాయేలు ఖడ్గము లెగవాలి, ఎలీషా ఖడ్గము లెగవాలి. 3 రకాల అభిషేకాలు. 3లో పరిపూర్ణుడైన దేవుడు సిరియా దేశం మీద నువ్వు హజాయేలుకి అభిషేకం ఇవ్వు. అలాగనే ఇజ్రాయేలు దేశం మీద రాజుగా నువ్వు యెహూకు అభిషేకం ఇవ్వు. నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి నువ్వు ఎలీషాకు నువ్వు అభిషేకం ఇవ్వాలా. హజాయేలు ఖడ్గం తప్పించుకున్న వాడిని యెహూ ఖడ్గము చంపును, యెహూ ఖడ్గము తప్పించుకున్న వాడిని ఎలీషా ఖడ్గము చంపును. ఈ రోజున నేను చెప్తున్న అంశం ఏంటంటే యెజెబెలు పతనము యెహూ యొక్క ఖడ్గము. ఆమేన్. ఆ ఏలియా అనాయింటింగ్ ఎంత గొప్పదంటే ప్రియులారా, ఆ ఏలియా అభిషేకము యెహూను ఒక శక్తిగల పరిచారకుడిగా మార్చినది. యెహూ బయలుదేరుతున్నాడు. ఏదైతే ఒక ప్రాజెక్టు, ఏదో ఒక ముఖ్య మిషన్, అది ఏలియా అభిషేకం ప్రియులారా. ఏలియా వాక్యపు అభిషేకం, అది ఏలియా వాక్యము కింద అభిషేకం జరిగినది. ఓ నువ్వు యెహూకు అభిషేకం ఇవ్వు. ఈరోజు నేను ఎలీషా అభిషేకం గురించి కానీ, హజాయేలు అభిషేకం గురించి కానీ టచ్ చేయటది, కానీ ఈరోజు కేవలం యెహూ అభిషేకం గురించి నేను బోధించడానికి సిద్ధంగా. ఈరోజు ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాము అది నీడైతే ఈ కాలానికి నిజమేనంటే యెహూ ఈజ్ ద కమ్యూనిజం అన్నాడు. వాచ్ కమ్యూనిజం. ఈరోజు క్రైస్తవ దేశాల మీదకి కమ్యూనిజాన్ని లేపిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. నిజమైన వాక్యాన్ని క్రైస్తవ దేశాలకు, క్రైస్తవ సంఘాలకు ఇచ్చినప్పుడు ఈ రోజున భర్త ఇచ్చిన వస్త్రాలు కట్టుకోకుండా, ఈరోజు భర్త ఇచ్చిన ఆహారం తినకుండా, మా సిద్ధాంతం మాదే, మా పద్ధతులు మాదే, మా పెంతుకోస్ సిద్ధాంతం మాదే, మా బాప్టిస్ట్ సిద్ధాంతం మాదే, మా లూథరన్ సిద్ధాంతం మాదే, మా మెథడిస్ట్ సిద్ధాంతం మాదే, మా సిఎస్ఐ సిద్ధాంతం మాదే, మా ఎక్యుమినికల్ ఆ WCC బోధలు మావే అని ఎక్కడైతే వేశ్యగా ప్రవర్తిస్తున్న సంఘాలు ఉన్నాయో, RCM అనే మహావేషని అడ్డం పెట్టుకొని వీళ్ళు కులుగుతున్నారో, అందుకనే కమ్యూనిజాన్ని దేవుడు లేపుతున్నాడు. అందుకనే నువ్వు యెహూకు అభిషేకం ఇవ్వు. ఓ ఏలియా, నువ్వు యెహూని అభిషేకించాలని చెప్పినప్పుడు యెహూ అభిషేకం జరిగిన తర్వాత అతడు మొట్టమొదటిగా ఇజ్రాయేలు దేశంలోకి వస్తున్నాడు. 1 రాజుల గ్రంథం అక్కడ ఉన్నాయి, తర్వాత చదువుకోండి. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం. ఇవన్నీ కూడా అది వ్యత్యాసకరమైన విషయాలు ప్రియులారా. యెహూ ఇజ్రాయేలు దేశంలోకి వచ్చినని విని ఆ ముసలిది ఏం చేస్తుందంటే, ముసలి సంఘ శాఖ 100 సంవత్సరాల క్రితం నుంచి త్రిత్వాన్ని ప్రవేశపెట్టి యెహోవా బలిపీఠాలను, యేసుక్రీస్తు నామమును, అపోస్తుల బోధను పడవేసిన ఆ దెయ్యం, ఆ ముసలి సంఘ శాఖ, అది మూతికి రంగు వేసుకొని శిరోభూషణాలన్నీ అలంకరించుకొని ఇదిగో యెహూని ఎదుర్కోవటానికి వస్తుంది. యెహూ అభిషేకాన్ని ఏ ముసలి సంఘ శాఖలు, లేకపోతే యెహూ అభిషేకాన్ని ఏ అబద్ధపు సంఘ శాఖలు ఎదుర్కోలేవు ప్రియులారా.
ఆమె అంటుంది, జిమ్రీ వంటి వాడా, నీ యజమాని చంపినవాడా, సమాధానముగా వస్తున్నావా అన్నప్పుడు యెజెబెల్తో ఒక్క మాట కూడా మాట్లాడేది. ఎందుకంటే యెహూ యొక్క కాన్సన్ట్రేషన్ వేరు, యెహూ యొక్క ఏకాగ్రత వేరు, యెహూ యొక్క ఆ దర్శనం వేరు, యెహూకి ఇవ్వబడిన ఆ యొక్క మిషన్ వేరు. ఎందుకంటే కేవలము యెజెబెల్ను చంపటానికే అభిషేకం జరిగింది. ఏలియా ఖచ్చితంగా నువ్వు యెజెబెల్ను చంపడానికే నీకు నేను అభిషేకం ఇస్తున్నా అన్నాడు. ఏదైతే నాబోతు ద్రాక్ష తోట దగ్గర ఏదైతే ఈమె హత్యలు జరిగించినదో, ఏదైతే ఏలియా ప్రవచించాడో ఆ ప్రవచనాల నెరవేర్పే యెహూ అభిషేకం. ప్రియులారా, ఇదిగో ఆహాబు చనిపోయాడు, ఇప్పుడు నెక్స్ట్ ఆమె కుటుంబంలో, ఆయన కుటుంబంలో యెజెబెలు చావాలి. యెజెబెలు పతనం ఎలా ఉండాలంటే చరిత్రకెక్కిన ఒక పెద్ద హై సంఘటన లాగా ఉండాల. కాబట్టి యెజెబెలుని ఆయన చూసి నా పక్షముగా ఎవరున్నారని ఆయన అడిగినప్పుడు 2-3 యవనస్తులు పరిచారకులు ఆయన పక్షంగా మేమున్నాం సార్ అన్నప్పుడు, దానిని పైనుంచి కింద పడవేయడి అన్నాడు. ఆ అబద్ధ బోధన, ఆ ముసలి సంఘ శాఖను, ఆ త్రిత్వం ప్రవేశపెట్టిన ఆర్సీఎమును, ఏదైతే వేశ్యగా మారి అనేకులను తన వ్యభిచార మత్తులో ముంచినదో, ఆ ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలోని ఆ మహావేశ్య దాని బోధలని, దాని పిల్లలని, దానికి సంబంధించిన విగ్రహాలని మొత్తాన్ని నువ్వు తుత్తునిలుగా చేయాలని ఏలియా ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని యెహూకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నా పక్షముగా ఎవడున్నారు అన్నప్పుడు 3 పరిచారకులు ఆమె పక్షముగా, ఎస్ సార్ మేము మీ పక్షముగా ఉన్నామన్నప్పుడు దానిని ఎత్తి కింద పడవేయడి అన్నాడు. యెజెబెలును పైనుంచి, యెజెబెలు బోధను, యెజెబెలు సంఘశాఖను పైనుంచి కిందకి పడదోయబడను. అందుకనే బబులోను కూలిపోయాను. ప్రకటన గ్రంథం 18:4 అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రియులారా, ఈరోజు అబద్ధ బోధలను పైనుంచి కిందకి తోసివేసే శక్తి యెహూ అభిషేకానికి ఉన్నది. అందుకని పైనుంచి ఆమె కింద పడేటప్పుడు ఆ గోడకి ఈ గోడకి ఆమె రక్తం అంతా చిలికించబడి ఆమె యొక్క పార్థివ దేహం మీద గుర్రాలను పెట్టి తొక్కించాడు యెహూ అభిషేకం. గుర్రాలు పెట్టి తొక్కినప్పుడు ఈ కాల ప్రవక్త విలియం మేరన్ బ్రన్నాం అంటాడు, ఆమె శరీరాన్ని తీసుకొని సమాధి చేసే టయానికి రాజకుమారుని శరీరం యొక్క భాగాలు కూడా చేతులకు రాలేదు. ఘోరమైన సావు. ఎప్పటికైనా అబద్ధ బోధకు ఘోరమైన సావు తప్పదు. ఎప్పటికైనా స్త్రీల చేత వాక్యాలు బోధిస్తూ, స్త్రీలను బలిపీఠాలు ఎక్కిస్తూ, పండగలు చేసుకుంటూ, దేవుని వాక్యానికి అవమానకరమైన జీవితం చేస్తూ, నికోలైతుల బోధ, బిలాము బోధ, యెజెబెలు బోధ చేసే సంఘాలకి ఏ రోజుకైనా ఆత్మీయ పతనము, ఆత్మీయ మరణము తప్పవు. అందుకనే చూడండి, తర్వాత యెహూ యొక్క ప్రాజెక్ట్ ఇంకా అయిపోలేదు, యెహూ యొక్క మిషన్ అయిపోలేదు, ఇంకా యెహూ యొక్క పరిచర్య ఇంకా అయిపోలేదు. ఏదైతే ఏలియా ప్రవచించాడో, ప్రవక్త, తనకు ముందుగా ఉన్న ప్రవక్త, తన సేవకుడు, తన యొక్క దైవజనుడు ఏదైతే బోధించాడో దాన్ని జరిగించటానికి ఆయన ఒక ప్రణాళికాబద్ధముగా రచన చేసుకొని తాకీదులు పంపించాడు. ఇదిగో అహాబు యొక్క 70 మంది కొడుకులు ఎక్కడెక్కడ ఆయుధాలు పెట్టుకొని, ఆస్తులు సమకూర్చుకొని రాజ్యాన్ని వెళ్తూ, వాళ్ళని ఎవరైతే ఓవర్సియర్స్గా ఉంటూ వాళ్ళని భద్రపరుస్తూ వాళ్ళకి కాపలా కాస్తున్న రాజకుటుంబాలు ఉంటాయో ఆ రాజకుటుంబాలన్నిటికీ కూడా జీవోలు పంపించాడు. ఇవన్నీ చదవటానికి నాకు టైం లేదు ప్రియులారా. మీరు ఇంటి దగ్గర 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొత్తం చదివితే యెహూ యొక్క ఆ మిషన్ ఏంటో, యెహూ ఖడ్గం ఏందో, యెహూ అభిషేకం ఏందో, ఏలియా అనాయింటింగ్ ఏ విధంగా ఆయన యొక్క పరిచర్యలో పనిచేసిందో అవన్నీ మీరు క్షుణ్ణంగా చూడవచ్చు. కాబట్టి ఆ 70 మంది అహాబు యొక్క కుమారులు ఎక్కడెక్కడ పెరుగుతున్నారో, ఏ రాజ్యాల్లో ఉన్నారో, ఎక్కడ ఆయుధాలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ తాకీదులు పంచి, ఇదిగో అహాబు యొక్క 70 మంది కుమారులకు సంరక్షకులుగా ఉన్న ఓ రాజకుటుంబాలారా, మీరు గనక యుద్ధానికి మీరు రావాలనుకుంటే నేను సిద్ధముగా ఉన్నా కాబట్టి ప్లేస్ మీరు చెప్పండి, డేట్ మీరు చెప్పండి, ఐ యామ్ రెడీ విత్ యూ టు ఫైట్ అంటున్నాడు. అందుకని ఎప్పుడైతే యెహూ యొక్క మాటలు ఆ 70 మంది కుమారులను పోషిస్తూ ఆ రాజ్యములో వారు పరిపాలన చేస్తున్నారు, వాళ్ళు భయపడిపోయి యెహూ మేము నీ వారమే. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు, షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులు ఉండరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో ఉండు యెజ్రెయేలు అధిపతులకు, పెద్దలకు అహాబు పిల్లలు పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మీ యజమాని కుమారులు మీ యొద్ద ఉన్నారు, మీకు రథాలు గుర్రాలు ఉన్నాయి, సామాగ్రి ఉంది కదా. ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారులో ఉత్తముడు తగినవాడైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతనిని ఆశీనుగా చేసి మీ యజమాని కుటుంబీకుల పక్షముగా యుద్ధమాడండి. వారు ఇది విని బహు భయపడి 2 రాజులు అతని ముందు నిలవలేకపోయి
నిలబడకపోయిరే మనమెట్టా నిలబడతాము. కుటుంబ అధికారి, పట్టణ అధికారి, పిల్లలు పెంచిన వారందరూ యెహూకు వర్తమానం పంపి మేము మీ దాసులము. యెహూ అభిషేకానికి ప్రతి ఒక్కళ్ళు లోబడిపోవాల్సిందే. యెహూ ఖడ్గానికి ప్రతి ఒక్కరు భయపడాల్సిందే. ఎందుకంటే యెహూ ఖడ్గమే యెహోవా ఖడ్గము. యెహూ మీద ఉన్న అభిషేకము ఏలియా అభిషేకము. ఏలియా అభిషేకమే పరిశుద్ధాత్మ అభిషేకం. పిల్లారా, ఖచ్చితంగా ఈ మిషన్ వెనకాల, యెహూ యొక్క పరిచర్య వెనకాల, యెహూ యొక్క రాజరికం వెనకాల ప్రభువైన యెహోవా దేవుడే ఉన్నాడు. ఎందుకంటే తన ప్రవక్త నాబోతు ద్రాక్ష తోటలో ఏ ప్రవచనమైతే దస్ సేస్ ద లార్డ్, యెహోవా ఇలా సెలవిస్తున్నాడని ఏదైతే ప్రవచించాడో ఆ వాక్యమును, ఆ ప్రవచనమును తన సేవకుడి పక్షముగా ఖచ్చితంగా యెహోవా దేవుడు జరిగించాలి. కాబట్టి యెజబేలు కుటుంబాన్ని మాత్రం వదిలిపెట్టట్లేదు పిల్లరా. ఆహాబు చనిపోయాడు మీకా కాలంలో. మీకా ప్రవచించిన, మీకాకి నీళ్లను, కష్టాన్ని, దుఃఖాన్ని ఆహారం ఇచ్చిపోయిన మీకా చెప్పిన ప్రవచనమే, తన ఏలియా ప్రవక్త చెప్పిన ప్రవచనమే నెరవేరింది. ఇప్పుడు యెజబేలు టైంకి వచ్చేసరికల్లా యెహూ యొక్క అభిషేకం ఆమెను చంపుతుంది. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము నీ దాసులము, మేమంత మాత్రపోవడము కాదని వర్తమానము పంపినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, ఆహా అలాగనా, అలాగైతే నీ దృష్టికి ఏది చేయమంటావో అది చెయ్యండి సార్ అన్నప్పుడు అప్పుడు ఆయన రెండవ తాకీదు రాశాడు, మీరు గనక నా పక్షముగా ఉండి నా మాట వింటుకు ఒప్పుకుంటే మీ యజమానుల కొడుకుల తలలను రేపు తీసుకొని ఈ వేళకు యెజ్రెయేల్ అనే ఈ పాయింట్ దగ్గరికి నా దగ్గరికి మీరు రావాలి. 70 మంది యొక్క కొడుకుల తలలను కోసుకొని గంపల్లో పెట్టుకొని నా దగ్గరికి రావాలన్నాడు. ఎంత అభిషేకం ప్రియులారా. యెహోవా మన పక్షముగా ఉండగా మనకు విరోధేవుడు. ఈ ప్రాజెక్ట్ అంతా జరిగిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రియులారా. యెజబేలు విరుచుకుపడినంత కాలం యెజబేలు బోధలు ప్రపంచంలో పనిచేస్తాయి. రంగం మీదకి యెహోవానే వచ్చి సింహము గర్జించగా భయపడిన వాడేవాడు. ఈ రోజున ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం రూపంలో బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఇదిగో సింహము గర్జించినట్టు గర్జించి 7 ముద్రలు విప్పినప్పుడు, 7 ఉరుముల బయలుపాటు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బోధ ముందు ఏ బోధ నిలబడలేదు. ఏ హర్మగిద్యోని యుద్ధము చేసిన దయ్యము, ఏ మాగు గోగు యుద్ధము చేసిన అది ఆడి ఎంత ప్రయత్నాలు చేసినా కానీ ఈరోజు సత్యమునే దేవుడు స్థాపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్టయితే తాకీదు ముట్టిన వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వాళ్ళ తలలను గంపలలో పెట్టి ఇజ్రాయేలులో ఉన్న అతని యొద్దకు పంపిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆహాబు కుటుంబీకుల గురించి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెను అని చెప్పాను. దేవుని నామానికి మహింపరుద్దాం ప్రియులారా. ఖచ్చితంగా యెజబేలు యొక్క అబద్ధ బోధాలను ఎదుర్కోవటానికి, యెజబేలు యొక్క పతనమును ఆయన రూపకల్పన చేశాడు. కాబట్టి యెహూకు జరిగిన అభిషేకం గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈరోజున అంశము యెజబేలు పతనము, యెహూ యొక్క ఖడ్గము. యెహూ యొక్క ఖడ్గము, యెజబేలు యొక్క పతనము ప్రియులారా. కాబట్టి యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులని, గొప్పవారందరినీ, అతని బంధువులందరినీ, అతను నియమించిన యాజకులను హతము చేసిన ఒక్కడనైనా ఉండనీయలేదు. ఆమేన్. యెహూ యొక్క అభిషేకం యెజబేలు కుటుంబంలో ఒక్కడినైనా ఉండనీయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 17వ వచనములో అతడు షోమ్రోనుకి వచ్చి షోమ్రోనులో అహాబుకు శేషించిన వారందరినీ చంపాను. ఏలియా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున నెరవేర్చి అహాబును నిర్మూలం చేయ వరకు, హతము చేయ వరకు మానకుండా హత్యలు చేస్తూనే వచ్చాను. ఎవరు యెహూ? ఏంటి యెహూ అభిషేకం? ఏంటి యెహూ ఖడ్గం? అంటే ప్రవక్త ఏలియా ద్వారా ఇవ్వబడిన అభిషేకం. ఈరోజు ప్రవక్త ఏలియా ఈరోజు యెజబేలును చంపించాడు. యెజబేల్ అంటే ఆర్సిఎం అనే మహావేష సంఘం యొక్క మరణం ప్రియులారా. అది ఈ రోజున ప్రతి బ్రాంచీల్లో ఆర్సిఎం బోధలు, త్రిత్వ సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని బయటకు తీసుకొచ్చి యెహూ ఖడ్గము ఖచ్చితంగా చంపుతుంది. కాబట్టి యెహూ అనాయింటింగే ఈ కాలము కమ్యూనిజం. ఈరోజు యెహోవా చేతిలో ఒక ఆయుధం ఏంటంటే కమ్యూనిజం ప్రియులారా. యెహూ కమ్యూనిజానికి గుర్తుగా ఉన్నాడు. ప్రవక్త అభిషేకము ఎలీషా మీదకి వచ్చినది. ఎలీషా రెండంతల ఆత్మ తీసుకొని అదే వర్తమానాన్ని, ఏలియా వర్తమానాన్ని బోధిస్తున్నాడు. ఏలియా వర్తమానాన్ని ఎలీషాలోనికి అభిషేకంగా తీసుకొచ్చిన తర్వాత ఎలీషా వర్తమానాన్ని చేర్చుకుంటున్న షూనేమీరాలు ఉన్నది. ఎలీషా వర్తమానాన్ని తోలడైన 42 కుటుంబాలు ఉన్నాయి. ఒకే రోజులో 42 కుటుంబాలు చనిపోయినాయి ప్రియులారా.
కాబట్టి ఖచ్చితంగా ఒక రోజుకి మహాబబులోను కూలిపోయింది. మహాబబులోను కూలిపోయిందనే కేక మనం అతి త్వరలో వినబోతున్నాం. ఎందుకంటే ప్రపంచం చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఈరోజు యెజబేలు బోధలు నశించాలి. యెజబేలు బలిపీఠాలు నాశనం అవ్వాలి. సంఘంలో స్త్రీ బోధలు అవి నిర్మూలన చేయబడాలి. ఈరోజు నికోలాయితల బోధలు, బిలాం బోధలు, యెజబేలు బోధలు అన్నీ లయపరచబడాలా. ఇంకా జరుగుతుందంటే యెహూ ఏమంటున్నాడంటే అంతటితో వదిలిపెట్టలేదు. ఇదిగో బయలుకు ఆరాధన చేసే వాళ్ళందరినీ నేను పిలుస్తున్నాను, పిలవండి. ఒక గొప్ప మహోత్సవం చేయబోతున్నాను. కపటోపాయముగా ఈ బయలు భక్తులందరినీ పిలిపించి గుళ్ళకు తాళాలేసి బయట 80 మందిని పెట్టి బయలు ఆరాధికులందరినీ కూడా చంపించేశాడు. మొదటగా యెజబేలు మర్డర్, ఆ తర్వాత 70 మంది వారి యొక్క కుమారుల యొక్క మర్డర్, ఆ తర్వాత దాన్ని ఆరాధిస్తున్న వారి అందరి యొక్క మర్డర్ చేసి దాని ఇల్లును బయలు ప్రతిమను గుడిని పడగొట్టి 27వ వచనం 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో దాని ఇల్లును పెంట ఇల్లుగా చేసిన. అది నేటి వరకు అలాగనే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు ప్రియమైన దేవుని జనులారా, ఈరోజు చూడండి, మహాబబులోను అనే ఒక సంఘ వేశ్య గురించి ఇంతవరకు మనం మాట్లాడాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట, హల్లెలూయా. చూద్దాం, ప్రకటన గ్రంథం ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తా. ఆ 7 పాత్రలు పట్టుకొని, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచున్న ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. ఈరోజు విస్తారమైన జనములలో అల్లుగుపోయిన బోధ ఏదైనా ఉందా అంటే అదే RCM సంఘశాఖ బోధ. అదే త్రిత్వ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. అదే మహావేశ్య. ఆ మహావేశ్య యొక్క పతనము ఏ విధంగా జరిగినది? 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక స్వరము ఇంకొక స్వరము పరలోకం నుంచి వినగా, పరలోకం నుంచి ఇలాగ చెప్పగా వెంటనే, నా ప్రజలారా, మీరు దాని పాపములో కాగున్నట్టు, దాని తెగుళ్ళలోను ఏది కూడా మీకు ప్రాప్తించుకున్నట్టు దాన్ని విడిచిరండి. ఈరోజు కరోనా తెగుళ్ళు, ఈరోజు ప్రపంచంలో తెగులు. ఎందుకో తెలుసా? అబద్ధ బోధ ప్రపంచంలో జరుగుతున్నప్పుడు దేవుడే విజృంభిస్తున్నాడు. ఈరోజు తెగులు లేదు మనకి. ఇంకా ఆ RCM సంఘశాఖల బోధనే తెగుళ్ళు. ఆ కరోనా వైరస్ కంటే భయంకరమైన త్రిత్వ సిద్ధాంతపు తెగుళ్ళు మనకు రాకుండా అంటే బయటపడాల్సింది. ఈరోజు ఆయన ఏమంటున్నాడు తెలుసా? బబులోను కూలిపోయాను, బబులోను కూలిపోయాను. గొప్ప స్వరంతో మహాబబులోను, యెజబేలు కూలిపోయాను, అది పైనుంచి కిందకు తోయబడిను, యెహూ ఖడ్గము దాన్ని చంపెను, అది దయ్యములకు నివాస స్థలము, దయ్యపు బోధకు అపవిత్రాత్మకు ఉనికిపట్టు. కాబట్టి సమస్త జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచారపు అబద్ధ బోధను తాగిరి. భూరాజులు, గొప్ప గొప్ప దైవజనులు దానితో వ్యభిచరించిరి. దాని వలన సుఖభోగముల ధనవంతులయ్యిరి. కాబట్టి మహావేశ్య పతనం ఈరోజు ఖచ్చితంగా మన కళ్ళ ముందు జరిగే అంతిమ గడియలలో మనం ఉన్నాం. ప్రియుల రంగం మీదకి దేవుడు వస్తున్నాడు. హరమగిద్దాని యుద్ధం ఒకటి జరగబోతుంది. గోగు మాగోగు యుద్ధం ఒకటి జరగబోతుంది. 1000 ఏండ్ల పరిపాలన ఒకటి జరగబోతుంది. ఎత్తబాటులోనికి అతి సమీపంగా ఉన్నాం. ఒక శరీర మార్పు మనకు జరగబోతుంది. నూతన ఏదేనులో మనం ఉండబోతున్నాం. ప్రియుడితో ప్రియురాలు పెండ్లి విందులోనికి వెళ్ళబోతున్నది. వధువు శ్రమలలో ఉండదు, వధువుకు తెగులు లేవు. ఈరోజు ప్రపంచాన్ని దేవుడు కరోనాతో శాసిస్తున్నాడంటే ఈరోజు మహావేశ యొక్క పతనం తప్పదు. ఇటలీలో ఇంత మరణాలు ఎందుకు వచ్చినాయి అంటే ఇటలీ రోమ్ యొక్క పట్టణం అయి ఉన్నది. రోమ్ యొక్క రాజధాని ఉంది. RCM యొక్క రాజధాని ఉంది. బలిష్ఠుడైన దూత దిగివచ్చి భూమి మీద ఒక పాదము, సముద్రం మీద ఒక పాదం పెట్టంటే ఈరోజు ఆయన WCC మీద ఒక పాదము, అమెరికా మీద ఒక పాదం పెట్టాడు. అమెరికాను లయపరుస్తున్నాడు ఒకవైపున, ఇటలీని లయపరుస్తున్నాడు. ఇటలీలో మరణాలు ఒకవైపున, అమెరికాలో మనశ్శాంతి లేని సమస్యలు. ఈ రోజున సమాధానం లేదా 2 దేశాలకి. ఎందుకో తెలుసా? సింహము గర్జించినట్టు బలముగా బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు. ఈరోజు మహావేశుని పతనం చేశాడు. దాని పిల్లలను పతనం చేస్తున్నాడు. దాని పిల్లలను బయటకు లాక్కొచ్చి 70 మంది పిల్లలను చంపేస్తున్నాడు. యెహూ యొక్క అభిషేకము, కమ్యూనిజం ఈరోజు లగవబోతుంది. రేపు 3వ ప్రపంచ యుద్ధమే జరగవచ్చు. ప్రియులారా, ఇవన్నీ బైబిల్లో నీడలు నిజాలు ఉన్నప్పుడు మన సంఘాలలో యెజబేలు లేకుండా చూసుకుందాం. మనము యెహూ యొక్క అభిషేకం కలిగి ముందుకు సాగిపోదాం. మనం ఎలీషా యొక్క అభిషేకం కలిగి ముందుకు సాగిపోదాం. ఇదిగో అసహ్యమైనవి, అపవిత్రమైనవి, అబద్ధమైన వాటిని అసహ్యించుకుంటూ వధువుగా మనం ముందుకు సాగిపోదాం. ఈరోజు వధువు ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు ప్రపంచం వినాల్సిందే. ప్రియులారా, ఈరోజు మహావేశ్య అంటే ఎవరినో దూషించినట్టుగా కాదు, ఎవరినో అన్నట్టుగా కాదు. ఎందుకంటే ఏ సంఘశాఖ అయినా దేవుని వాక్య ప్రకారం చేయనప్పుడు అది వేశ్య అనే చెప్పక తప్పదు. ప్రియులారా, ఎందుకంటే నా మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలవద్దు. అక్రమము చేయవారులారా
మీరెవరో నాకు తెలియదు. ఈరోజు అపోస్తుల బోధను సంఘాలు పోగొట్టుకున్నాయి. ఈరోజు సంఘాలు వారికి ఇవ్వబడిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాయి. ఈరోజు సంసోను వలె గుడ్డివారైపోయి సంసోను వలె అభిషేకం అంతా పోగొట్టుకొని ఆ కత్తెర చేయబడిన శిరోజాల వారి అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు సంసోను దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే సంసోను సంఘానికి సాదృశ్యం. ప్రియులారా, ఈరోజు మన అభిషేకాన్ని మనం పోగొట్టుకోకూడదు. యెహూ అభిషేకం కలిగినట్టుగా, ఎలీషా అభిషేకం కలిగినట్టుగా హజయేల్ ఖడ్గం, యెహూ ఖడ్గం, ఎలీషా ఖడ్గం. ఆ హజయేల్ ఖడ్గం తప్పించుకున్నారని యెహూ ఖడ్గం చంపును, యెహూ ఖడ్గం తప్పించుకున్నారని ఎలీషా ఖడ్గం చంపును. కాబట్టి ఈరోజు వధువు దగ్గర ఒక రెండంచుల వాడి కలిగిన ఖడ్గం అన్నది. ఈరోజు వధువు దగ్గర దేవుని యొక్క ఆయుధం అన్నది, దేవుని యొక్క వాక్యమే ఈరోజు ఖడ్గము. ఈరోజు కమ్యూనిజం దేవుని చేతిలో ఒక ఖడ్గము. దాన్ని తప్పించుకున్న వాళ్ళు వధువు వాక్యం తప్పించుకోలేరు. ఇప్పుడు వధువు భూమి మీద తీర్పులు తీరుస్తుంది. కాబట్టి లోబడదాం దేవుని వాక్యానికి. ఇంకా ప్రపంచ దేశంలో జరిగే ప్రవచనాల కోసం ఎదురు చూద్దాం. ఈ కరోనా కష్టకాలంలో ప్రతి సేవకుడి కుటుంబం దీవించబడాలని, వధువు సంరక్షించబడాలని మనం ధైర్యంతో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒకరి అవిధేయత వల్ల ప్రపంచానికి శాపం వచ్చింది, అవ్వ వల్ల. ఈ రోజున మహావేశ్య సంఘాలు, మహావేశ్య పిల్లల సంఘాలు, త్రిత్వ బోధల వల్ల ఈరోజు ప్రపంచంలో ఇంకా ఒగ్గబట్టుకోలేని పరిస్థితిలో దేవుడు ఉన్నాడు. గర్జన సింహం వల్ల బలముగా దిగి వస్తున్నాడు. కమ్యూనిజాన్ని రేపుతున్నాడు. రేపో మాపో మూడో ప్రపంచ యుద్ధం జరిగిన ఆ తర్వాత వధువుకి అబద్ధ బోధకి ఒక యుద్ధము, యుద్ధం జరగబోతుంది. ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధం జరగబోతుంది. వాడు తన యొక్క ప్రొటెస్టెంట్ సైనికులతో, వాడు తన అబద్ధ బోధలతో, త్రిత్వ సిద్ధాంతులతో వధువు మీదకి బలముగా దిగి వస్తున్నప్పుడు వధువు పోరాడే ఒక ముందు పోరాటం అన్నది. యెహూ వలె పోరాటానికి మనం సిద్ధంగా ఉందాం. ఆ విధంగా ఏలియా ఏ విధంగా 850 మంది అబద్ధ ప్రవక్తల గొంతులు కోసి యుద్ధం చేశాడు, ఒక యుద్ధం మన ముందు జరగబోతుంది ప్రియులారా. కాబట్టి మనం కూడా సిద్ధపడదాం, మనం కూడా ఎదుర్కొందాం. మనం కూడా ఈ బోధ కోసం ఎంతకాల వర్తమానంలో ఒక సైనికుడి వలె ముందుకు సాగిపోవడానికి మనం యొక్క నడుములు కట్టుకుందాం. ప్రభు మన కుటుంబాన్ని దీవించుగాక. మహాగణుడా, పరిశుద్ధుడా, ఈరోజు మీ సంఘములో అబద్ధ ప్రవక్తిని, తాను ప్రవక్తిని అని చెప్పుకుంటున్న యెజబేలును మీరు ఉండనీయకూడదు. ఈరోజు యెజబేలు యొక్క చరిత్ర, ఈరోజు యెజబేలు వలన షోమ్రోన్ దేశం ఎలా నాశనం అయిపోయింది, ఈరోజు స్త్రీ బోధల వల్ల ప్రపంచానికి ఎట్టా అరిష్టమో, ఈరోజు అవ్వ ఏ విధంగా అయితే పెత్తనం చేసుకొని ఏదైనా వనములో నా తండ్రి గెంటి వేయబడినదో గడిచిన కొన్ని రోజుల నుంచి చెప్పుకోవడానికి మీరు కృపనిచ్చారు. ఈరోజు యెజబేలు యొక్క పతనం అనే అంశం గురించి, మహాబబులోను కూలిపోవటం అనే అంశంలో నుంచి, యెహూ ఖడ్గము అనే అంశంలో నుంచి మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. విస్తారమైన మాటలు మాట్లాడాం ప్రభువా. మరి నాయన దోషమునుంటే క్షమించండి. ఆయనను ప్రభువా ఇదిగో ఒకరిని దూషించటం కాదు కానీ ప్రభువా, ఇదిగో ఉన్నదన్నట్టుగా వాక్యం చెప్తున్నప్పుడు మరి ఈ రోజున నాయన గొర్రెపిల్ల యొక్క స్వరముని ఇదిగో నా తండ్రి నాయన, ఇదిగో నాయన గొర్రెలు వినుటకు సహాయం చేయండి. నా గొర్రెలు నా స్వరం వింటాని సరి చేసుకుంటూ సహాయం చేయండి. సంఘములు వాక్యం ప్రకారం ఎదుగుటకు సహాయం చేయండి. అద్భుతమైన కృపద ఇచ్చేయండి. కరోనా కష్టకాలాల్లో మరి ప్రతి వ్యక్తి భయపడుతున్నారు నాయన. అన్ని దేశాల్లో నాయన మరణం శాసిస్తుంది ప్రభువా. మేము మీ ముద్ర కిందకు వచ్చాము, మీ గుర్తు కిందకు వచ్చాము, మీ వర్తమానంలోకి వచ్చాము నాయన. మాకు నీ యొక్క క్షేమము దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనతో నింపమని మా వధువు సంఘాలన్నింటినీ మీరు ఆశీర్వదించమని వేడుకొచ్చు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు ప్రియులారా. దేవుని చిత్తమైతే మరలా మరి యొక్క సిరీస్లో మనం కలుసుకుందాం. అంతవరకు నిశ్చయమైన దేవుని కృప మీ అందరికి తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్.